స్తోత్రమిస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకున్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే ఈ దినము విశ్రాంతి దినము కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మీ పనులు ముగించుకుని త్వరపడి రావాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. తద్వారా దేవునికి ఘనత, మహిమ, అలాగే మనకు మేలు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడడం. మనము మరి ఏం వెతకాలి, ఏం మరి ఏం వెతకాలి, ఏం అడగాలి, ఎక్కడ మరి వెతకాలి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయమే ఉన్నది. కనుక ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తున్న వాగ్దానమే. మనము ఈ లోకంలో ఉన్న మరి ప్రతిదీ వెతుకుతాం. మన కుటుంబ పోషణకై వెతుకుతాం, అలాగే ఆరోగ్యంకై మరి వైద్యులను వెతుకుతాం. అలాగే మనకి మరి శ్రమలు ఎదురైనప్పుడు ఈ లోక రీతిగా మరి ప్రతి చోట ఏదో ఒకటి మనకు కావాల్సింది ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. దేవునికి స్తోత్రం. మనము ఆయన నీతిని, రాజ్యాన్ని ఒకవేళ వెతికినప్పుడు, ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికినప్పుడు మనకు కావాల్సిన అన్నీ ఆయన అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. కనుక మనము ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉందాం, ఆయన నీతిని వెతికే వారిగా ఉందాం. ఇవన్నీ మనం ఎక్కడ వెతకాలంటే దేవుని సన్నిధిలో, దేవునితో నడుస్తూ, అలాగే ప్రతిదినము కూడా మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మనము మరి ఆయన రాజ్యానికి అర్హులమా కాదా, ఆయన నీతిని వెతుకుతున్నామా లేదా అని మనలను మనమే విమర్శ చేసుకున్నప్పుడు మనము మరి దేవుని చేత మరి క్షమించబడతాము, మనము ఆయన రాజ్యంలో చేర్చబడతాము, మనము ఆయన నీతి అయి ఉంటామని తెలియచేస్తూ మరి ఈ దినము ఏమన్నా రోగులుంటే, మరి ఆ యొక్క శ్రమల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మరి ప్రతి దాంట్లోంచి దేవుడు విడిపిస్తాడు. గనక మరి మీకు తెలియచేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేయండి, తద్వారా మీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. రాజా నాయన, ఈ సమయంలో మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతున్నాను. ప్రభువా నాయన తండ్రి, నీ రాజ్యాన్ని, నీ నీతిని మేము వెతకాలి, వెతికిటకు నీ కృపనే అనుగ్రహించి ఎంతమంది ప్రార్థనలు చూపిస్తున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానమును వెతికే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చండి. ప్రతి ఒక్కరి జీవితాలు వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా శాపంలో, పాపంలో ఉంటే వారిని యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అప్పులు నా తండ్రి, ఉద్యోగాలు లేక నా తండ్రి, నేను వచ్చిన జీతం సరిపోక నన్ను అనేక రకాలుగా నా తండ్రి ప్రభు ఎంతోమంది ఆయా రీతిలుగా బాధలు పడుతూ అప్పులతో నా తండ్రి ఊబిలో మునిగిపోయి నా తండ్రి నాయన ఏం చేయాలేంటి కాని స్థితిలో ఉన్న నీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి, ఎంతమంది ప్రభు యవనస్తులు ఉన్నారు వారందరికీ చక్కటి సంబంధాలు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. పర్మనెంట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు పర్మనెంట్లు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఇంకా ఎంతమంది మా అంశం కోసం ప్రార్థన చేస్తే బాగుండు అనుకుని ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఈ దినం విశ్రాంతి దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి ఆరాధనలో నేను మీరు ఉండమని, నేను సేవకులను బహుబలంగా వాడుకుని నా తండ్రి ఆత్మల పంటగా నేను విశ్వాసాలను బలపరచమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి నూతనమైన ఆత్మలు రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని,
సంవత్సరం అంతా ఇది కిరీటం ఉంచమని, అలాగే దినముని బిడ్డలు చెయ్యి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్యలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరుడా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు కనుక ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని బలపరచమని, ఈ వీడియోని లైక్ చేయమని, షేర్ చేయమని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, దేవుని సేవలో నేను మీరు ముందుకు ప్రోత్సహించండి అని తెలియజేస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.